నమస్కారం అండి. సో మొన్న 23న మనకి ఈ కిమ్స్లో ఫార్మాలజిస్ట్గా వర్క్ చేసే నల్లపు నాగాంజలి అనే అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసిందని మీ అందరికీ తెలిసిన విషయం. అండ్ ఆమె ట్రీట్మెంట్ పొందుతూ ఉంది ప్రస్తుతానికి. సో అటెంప్ట్ టు సూసైడ్కి సంబంధించి వాళ్ళ ఫాదర్ మనకి కంప్లైంట్ ఇచ్చారు ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో. ఆయన ఇచ్చిన కంప్లైంట్ మేరకు మనము సెక్షన్స్ 75, 78, 115 క్లాస్ 2, 64, 108 రెడ్ విత్ 56 BNS ఈ సెక్షన్స్ కింద మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో దానికి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు అదే హాస్పిటల్లో వర్క్ చేస్తున్న ఏజిఎంగా వర్క్ చేస్తున్న దీపక్ అనే వ్యక్తిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో మనము ఈ కేసు వివరాల్లోకి వెళ్తే, నాగాంజలి అనే అమ్మాయి ఏలూరు జిల్లాలో జిలుగుమిల్లి మండలంకి చెందిన అమ్మాయి ఇక్కడ మనకి వికాస్ ఫార్మా కాలేజ్లో ఫార్మడీ ఫైనల్ ఇయర్ చదువుతూ గత 9 నెలలుగా కిమ్స్ హాస్పిటల్లో ఫార్మాలజిస్ట్గా ఆమె వర్క్ చేస్తూ ఉంది ట్రైనింగ్లో భాగంగా. సో అదే వర్క్ చేస్తున్నప్పుడు తనకి అదే హాస్పిటల్లో ఏజిఎంగా వర్క్ చేస్తున్న దీపక్ అనే వ్యక్తి పరిచయం అవ్వడం జరిగింది. సో పరిచయంతో పాటు వాళ్ళిద్దరికీ రిలేషన్ ఏర్పడింది. సో వాళ్ళ ఫాదర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు అమ్మాయి తన ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పిందంటే, ఈ దీపక్ అనే వ్యక్తి తనని లైంగికంగా వేధిస్తున్నట్లు అండ్ శారీరకంగా వాడుకొని ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అని అందరికీ చెప్పినందువలన తను ఎప్పటి నుంచో బాధపడుతున్నట్టు గత కొన్ని రోజుల క్రితం కూడా వాళ్ళ ఇంట్లో చెప్పింది. సో అండ్ దానిలో భాగంగా ఈ అమ్మాయి 23న ఒక నోట్ రాసి పెట్టి ఒక ఇంజెక్షన్ తీసుకొని సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది. సో అటెంప్ట్ చేసిన వెంటనే ఆమెకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు అండ్ ప్రస్తుతానికి ట్రీట్మెంట్ పొందుతూ ఉందండి. సో మనకి దొరికిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం ప్రైమా ఫేసి ఎస్టాబ్లిష్ చేసి ఆ దీపక్ అనే వ్యక్తిని ఈరోజు మార్నింగ్ ప్రకాష్ నగర్ ఇన్స్పెక్టర్ గారు, బాజీలాల్ గారు అండ్ వాళ్ళ టీము ఆయన్ని అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్కి తరలించడం జరుగుతుంది. తర్వాత ఈ రిమాండ్కి తరలించిన తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీకి ఫైల్ చేసుకొని ఇంకా ఈ కేసులో ఇంకా ఇతర ఎవిడెన్సెస్ ఏమన్నా మనం గ్యాదర్ చేసి అండ్ మరింత లోతుగా ఇన్వెస్టిగేషన్ మనము కండక్ట్ చేసి ఇంకేదన్నా ఎవిడెన్సెస్ ఉన్నా ఖచ్చితంగా గ్యాదర్ చేస్తాము. అండ్ ఈ కేసుని ఇంతటితో స్టాప్ చేయకుండా ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ త్వరగా కంప్లీట్ చేసి స్పీడీ ట్రయల్కి పెడతాము. అండ్ ఎస్పీ గారు కూడా దీన్ని పర్సనల్గా మానిటర్ చేస్తున్నారు. సో ఈరోజు రిమాండ్ చేయడం జరిగిందండి. ఏంటండి ముద్దాయిని అరెస్ట్ చేసాం మేము. ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ అన్నీ చెప్పడానికి అతను రాజమండ్రిలోనే అరెస్ట్ చేశాం. పెడతాం. వాళ్ళది అందరివి స్టేట్మెంట్స్ ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్వి కూడా మనం ఇప్పుడు రికార్డ్ చేస్తున్నామండి. అదే ప్రాసెస్లో ఉన్నాము. వాళ్ళు ప్రస్తుతానికైతే వాళ్ళ నోటీస్లో ఇంతవరకు లేదనే చెప్పారు. ఇంకేదైనా ఉందా అన్నది ఇంకా అదర్ స్టాఫ్ని కూడా అందరిని విచారిస్తామండి. మేడం, ఇది మెడిసిన్ విద్యార్థికి సంబంధించిన అంశం. ఇది చాలా కీలకమైనది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించే టైప్ కేసు. ఇలాంటి కేసులో హెల్త్ బులెటిన్ అనేది ప్రామాణికంగా తీసుకోవాలి. కానీ హెల్త్ బులెటిన్ అనేది ఇప్పటి వరకు కూడా హాస్పిటల్ నుంచి రాలేదు. మరి దాని మీద మీరు ఏదన్నా హెల్త్ బులెటిన్ ఆ రోజు వచ్చి డాక్టర్స్ చెప్పారండి. ఆ రోజు వాళ్ళిద్దరు డాక్టర్స్ వచ్చి చెప్పారు. వాళ్ళ పేరెంట్స్ కూడా మాట్లాడారు. పేరెంట్స్ని తీసుకొని వెళ్ళాము మేము. సూపరింటెండెంట్ గారితో కూడా ఉండి మాట్లాడించాము. అండ్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మదర్ కూడా పక్కనే ఉన్నారు. అండ్ వాళ్ళకి ఎలో చేస్తున్నారు. ఆ రకంగా ఉన్నది రూమర్సే తప్ప ఎవరిని ఎలో చేయకుండా అయితే ఏం లేదు. మనకి ప్రస్తుతానికి ఉన్న దాన్ని బట్టి అమ్మాయి చేసుకుందని మేము భావిస్తున్నామండి. బట్ ఇంకా అప్పటికి కంక్లూడ్ చేయలేము. ఆ ఇంజెక్షన్ కేవలము హాస్పిటల్లోనే అవైలబుల్గా ఉంటుంది, బయట మెడికల్ షాప్స్లో అవైలబుల్గా. అండ్ తనకి యాక్సెస్ ఉండే మెడిసిన్ మా ఫార్మాలజిస్ట్ కాబట్టి యాక్సెస్ ఉంది ఆ మెడిసిన్. మేము అన్నీ కలెక్ట్ చేస్తున్నాం. ఇన్వెస్టిగేషన్ అండర్ ప్రాసెస్. ఇంకొకసారి కంప్లీట్ అయినా కూడా అందరికి తెలియపరుస్తాం. ఎవరండి లేదండి, అన్నీ మనము అమ్మాయి దగ్గర ఉన్న ఆల్ డేటా, ఆల్ ఎవిడెన్సెస్ కూడా మనం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఏమైనా
తన ఫోన్లో ఉన్న ఆ ఫోన్ కూడా సీజ్ చేసాము. ఇద్దరు అక్యూజ్డ్ అండ్ ఈ అమ్మాయిది కూడా ఫోన్ సీజ్ చేసాం. దాంట్లో ఇంక ఇతర ఆధారాలు ఏమైనా ఉన్నా కూడా అది ఖచ్చితంగా మనకు తెలుస్తాయి. అండ్ ఎవరైనా మీరు అన్నట్టు ప్రోత్సహించారంటే ఖచ్చితంగా వాళ్ళని కూడా మనం యాడ్ చేస్తాం. మనకి ఇంకా వాళ్ళ నిర్లక్ష్యం ఉందా లేదా అన్నది ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదండి. అమ్మాయి ఆ హాస్పిటల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళిందని ఇప్పటి వరకు మా నోటీస్లో లేదండి. మనం వెరిఫై చేసినంత వరకు ఆ అమ్మాయి ఇట్లా చెప్పింది అన్నది కూడా ఎక్కడా లేదండి. సో వాళ్ళకి ఆ రోజు తను కళ్ళు తిరిగి పడిపోతే వాళ్ళు వెంటనే ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. అది ప్రస్తుతానికి మనకి ప్రైమా ఫేసీగా ఎస్టాబ్లిష్ అయింది. సో వీళ్ళు ఎవరన్నా పాత్ర ఉందా ఏంటన్నది మనకి ఇంకా ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అమ్మాయి వైటల్స్ అనేవి ఉన్నాయి. నేను ఎంఆర్ఐ స్కాన్ తీశారు. సో బట్ ప్రస్తుతానికి అన్కాన్షియస్గానే ఉంది అమ్మాయి. ఇతనికి ప్రీవియస్ కేసెస్ ఏం లేవండి. అటువంటి కంప్లైంట్స్ ఏమైనా ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొని వస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. బట్ ఆ రకంగా అయితే మాకు ఇప్పటి వరకు ఇట్లా అలిగేషన్స్ అక్కడ ఇక్కడ అంటున్నదే తప్ప ఎవరు స్పెసిఫిక్గా వచ్చి కంప్లైంట్ చేయలేదండి. ఇప్పుడు గురించి ఏంటంటే ఈ కోఆర్డినేటర్ అని మెడికల్ కోఆర్డినేటర్ అని కొంతమంది ఏమో మీరైతే ఏజిఎం అని చెప్తున్నారు. అలాగే సూపరింటెండెంట్ కొంతమంది, డాక్టర్ అని కొంతమంది రకరకాల వేరియేషన్ చెప్తున్నారు. అక్కడ మాట్లాడిన ఇతను 2010 నుంచి కూడా అదే హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు. ఫస్ట్ జస్ట్ ఒక అసిస్టెంట్గా వర్క్ చేసి తర్వాత కోవిడ్ టైంలో కోవిడ్ కోఆర్డినేటర్గా అతను ఇట్లా బాధ్యతలు అందుకొని సో ఆ రకంగా సో డిఫరెంట్ రోల్స్లో ఆ హాస్పిటల్లో వర్క్ చేస్తూ ప్రస్తుతానికి ఇప్పుడు ఏజిఎంగా వర్క్ చేస్తున్నారండి. అంటే మా దాంట్లో తీసేసాం 15 రోజుల క్రితమే అతను జాబ్ నుంచి అన్న వెర్షన్ కూడా నుంచి వచ్చింది. అది కరెక్టేనండి? లేదండి, అదైతే మాకు మా దృష్టిలో లేదు. అతన్ని కూడా తీయలేదు. అతను డ్యూటీలోనే ఉన్నాడు. 24th సస్పెండ్ చేస్తున్నారు. మనకి ఈ విషయం జరిగేది. ఇప్పుడు చూడండి ఈ అమ్మాయి విషయంలో కూడా జరిగింది. నిజంగా ఎవరైనా వ్యక్తులు ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నా ఏమన్నా చేస్తున్నా దయచేసి మీ తల్లిదండ్రుల దృష్టికి తీసుకొని వెళ్ళండి. అండ్ మా పోలీస్ దృష్టికి కూడా తీసుకొని రావాలని మనం తెలియజేస్తూనే ఉన్నాం. ఇటీవల గవర్నమెంట్ మనకి శక్తి యాప్ అని విడుదల చేశారు. శక్తి టీమ్స్ కూడా ప్రతి స్టేషన్ ప్రతి జోన్ అండ్ జిల్లా లెవెల్లో కూడా టీమ్స్ అనేవి తిరుగుతూ ఉన్నాయి. సో ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా మీరు చెప్పుకోలేని స్థితిలో ఉంటే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో కంప్లైంట్ రేజ్ చేసినా పర్వాలేదు. లేదంటే మీరు 112కి కాల్ చేసినా మా వాళ్ళు వచ్చి వెంటనే దాన్ని ఏ కంప్లైంట్ ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మనం ఖచ్చితంగా అడ్రస్ చేస్తాం. అంతే తప్ప దయచేసి అమ్మాయిలు ఎవరు కూడా ఈ రకంగా మనసులో బాధ పెట్టి వాళ్ళకి వాళ్ళే సెన్సిటివ్గా కుమిలిపోయి ఏదన్నా బయటికి చెప్తే ఎవరైనా ఏమైనా అంటారేమో. సో తప్పులు అనేవి అందరూ చేస్తారు. తప్పు చేయడం చాలా సహజము. తెలిసి చేయొచ్చు, తెలియక చేయకపోయినా. ఇప్పుడు చివరిలో చెయ్యి దాటిపోయింది అన్న పరిస్థితిలో కూడా ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఖచ్చితంగా మేము వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేస్తాము అండ్ చర్యలు కూడా తీసుకుంటామండి. అంతే తప్ప ఇటువంటి ఎక్స్ట్రీమ్ స్టెప్స్కి కూడా ఎవరు వెళ్ళకూడదని రిక్వెస్ట్ చేస్తున్నాం. అమ్మాయి ఫోన్లో కొంత మనము సీజ్ చేసామండి. అమ్మాయి ఫోను మనం ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తాం. కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి, ఫోన్లో కూడా డేటా డిలీట్ చేశారన్నది. ఇంకా అదర్ డిలీటెడ్ డేటా ఏదైనా ఉన్నా కూడా మనం రిట్రీవ్ చేస్తాము. ఏమండి అమ్మాయి సూసైడ్ నోట్ ఉంది. మేము అవన్నీ కూడా మీకు క్లియర్గా వెల్లడించలేము. బట్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మేరకు మనం లేదండి అట్లా ఏం మెన్షన్ చేయలేదు. ఇంతమంది అంతమంది అని చేయలేదండి. ఆల్రెడీ మొన్న చెప్పారండి. ఈరోజు ఇంకొకసారి హాస్పిటల్ చెప్పి మీకు కూడా ఇమ్మని చెప్తామండి. ప్రస్తుతానికి అమ్మాయి ట్రీట్మెంట్ ఏంటండి ఇందాక చెప్పాను, మొత్తం 6 సెక్షన్ల కింద కేసు కట్టామని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.